ప్రకృతి అంతా మనల్ని చూస్తుంది. తింటావా తిను, ఎంత తింటావో తిను, ఎన్ని ఆహార పదార్థాలు తింటావో తిను. మన కడుపు ఎట్లాంటిది, చిన్నగా ఉంటుంది. ఎంత ఉంటుంది కడుపు మన దేహంలో, ఇంతే ఉంటుంది. వారి కడుపే వారికి దేవుడు అన్నాడు. వారి కడుపే వారికి దేవుడు అట. తిండి కోసమే బ్రతికేవాడు ఉన్నాడండి లోకంలో చాలా మంది. నిజం చెప్తున్నా. ఆ తిండి దేని కోసం అంటే దేహం కోసమే. తిను తిను తిను. ఒకానొక రోజున ఏమవుతుందో తెలుసా? నువ్వు ఏ తిండినైతే తిన్నావో, ఏ ప్రకృతినైతే తిన్నావో, ఆ ప్రకృతే నిన్ను కమ్మగా భుజించడానికి సిద్ధంగా ఉందన్న సంగతి ఎవరికైనా తెలుసా? మటన్ తింటావో, చికెన్ తింటావో, ఏమంటే సలాడ్లు తింటావో, ఫ్రూట్స్ తింటావో, డ్రై ఫ్రూట్స్ తింటావో, ఓట్స్ తింటావో, తిను. చివరికి ఏ మట్టి నుంచి వచ్చిన వీటన్నిటిని బాగా వాటి కోసం పరిగెట్టావో, విప్పరలాడావో, అదే మట్టి నిన్ను కమాన్ నా కోసం ఇదంతా. దేనికోసం? మట్టి కోసమే. మట్టి నుంచి వచ్చిన నీవు, మట్టిని తింటున్న నీవు, ఒకానొక రోజున ఆ మట్టే నిన్ను తింటుందన్న నగ్న సత్యాన్ని ఈ ప్రపంచం మరిచిందే. పనికి మాలిన మాటల కోసం ఈ ప్రపంచం వెంపర్లాడుతుందే. ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచం ఎప్పుడు నేర్చుకుంటుంది చెప్పండి?